ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. దాదాపుగా చాలామందికి ఉన్నటువంటి అనుమానాల నివృత్తి ధర్మ సందేహం గురించి మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఆటంకాలు, జాతక ప్రకారం ఉన్నటువంటి ఆటంకాలు ఏమిటి, కుజదోషం అందరూ కూడా దాన్ని సమగ్రంగా చూస్తూ ఉంటారు. అది కూడా చెప్తాను మీకు నేను. కుజదోషం ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుందో చెప్తాను మీకు నేను. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనకి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను కుజుడు రాహు, శుక్రుడు రాహు కలుసున్నటువంటి జాతకాల్లో చాలా విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అది నేను ఈ మధ్యకాలంలో చాలా పరిశీలించాను. ఇది 1995 నుంచి 2003వ సంవత్సరం వరకు పుట్టినటువంటి వ్యక్తులకి ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అంతకుముందు లేదంటే అంతకుముందు మరి గురుబలం బాగా ఉందో శని బలం బాగా ఉందో గత 30 ఏళ్ళుగా లేదు. మరి 30 ఏళ్ళ క్రితం ఉండి ఉండవచ్చు, కానీ అంతవరకు వెళ్ళే మేము. నేను 95 నుంచి 2003 మధ్యలో పుట్టినటువంటి వ్యక్తులకి వివాహ సంబంధమైనటువంటి ఆటంకాలు, వివాహం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, రెండవ వివాహానికి దారి తీయడం అత్యంత ముఖ్యమైనది. సామాజికంగా కూడా నేను పరిశీలన చేస్తూ, అంటే సొసైటీని కూడా పరిశీలన చేస్తూ, వాళ్ళ భావోద్వేగాలను బట్టి, వాళ్ళ చదువు వల్ల, వాళ్ళ వ్యక్తిత్వం వల్ల, భర్త తక్కువగా చదువుకోవడం, ఎక్కువ చదువుకోవడం, శాలరీ ఎక్కువ, శాలరీ తక్కువ, ప్యాకేజ్ ఎక్కువ, ప్యాకేజ్ తక్కువ, వయసు ఎక్కువ, వయసు తక్కువ, ఇలాంటివన్నీ కూడా అన్ని సామాజికంగా పరిశీలిస్తూ జాతక ప్రకారంగా నా సమగ్రమైనటువంటి విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఈ యొక్క లగ్నము నుంచి, అంటే ప్రతి జాతకంలో నేను ఉదాహరణకి మేషలగ్నం మాత్రం చెప్తాను. ఒకవేళ మీ వృషభ లగ్నం అయితే ఆ లగ్నం నుంచి ఆ స్థానం చూసుకోండి, అది రాసిస్తాను. ఇక్కడ మీకు ఫోటో క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో లగ్నము అని కనబడుతుంది. ఇక్కడ మీకు నేను ఫోటోలో చెప్పినటువంటి విధానంలో మేషలగ్నం నుంచి 5వ స్థానంలో, మేషలగ్నం నుంచి 7వ స్థానంలో, మేషలగ్నం నుంచి 8వ స్థానం, మేషలగ్నం నుంచి 9వ స్థానం. అంటే ఇలా మేము స్పష్టంగా మీకు నేను ఫోటోలో ఇచ్చాను. స్థానం కూడా పక్కన రాశాను. 5, 7, 8, 9 నెంబర్లు రాసి ఉన్నాను మీకు నేను. సో కాబట్టి ఈ స్థానాల్లో కనుక మనకి కుజరాహులు కలిసి ఉంటే ఎక్కడెక్కడ దోషం ఏర్పడుతుందని స్పష్టంగా చెప్పాను. ముందుగా మనకి ఈ కుజరాహులు కలిసి ఉంటే ఏమవుతుందంటే 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి, ముఖ్యంగా ఈ భార్యాభర్తల మధ్య అనేక రకాల అనుమానాస్పదమైన స్థితి, ఇది అనుమానమే. రెండవది, ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయం. ఎక్కడంటే నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, చిన్న చిన్న విషయాలకి గాలివానలాగా మారిపోయి ఒక ఉపద్రవాన్ని తెచ్చుకొని ఇక మామిడాకులు లేవు, మనకి విడాకులే. మామిడాకుల ప్లేస్లో మా విడాకులు అనేటువంటి టైటిల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని విడిపోతున్నారు. కోర్టులో కూడా ఇవాళ రేపు ఏం ఆలోచించట్లేదు. ఓకే, ఆల్రెడీ వాళ్ళకి 6 months ఇంకా మనం వెయిటింగ్ టైం ఎందుకు, వెంటనే విడాకులు ఇచ్చేని చెప్పేసి వితిన్ 15 days 10 daysలో కూడా న్యాయమూర్తులు విడాకులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకేం చేస్తారు వాళ్ళు కూడా 6 నెలలు మళ్ళీ ఉపేక్షించి ఉంచి వాళ్ళిద్దరి మధ్యలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ ఏమీ పనికి రావట్లా. ఇక విడాకులు అనేది పత్రం కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇక మన విలువలు పోయినట్టే అని చెప్పేసి ఇద్దరు కూడా విడిపోవడానికే సంసిద్ధులవుతున్నారు. ఆడ వెళ్ళిపోయిన వాళ్ళు 76%గా ఉన్నారని తెలుస్తుంది మనకి. అందులో నువ్వు ప్రేమించినటువంటి వివాహాలు విచ్ఛిన్నమవుతున్నవి మోర్ దెన్ 70%. పెద్దలు అంగీకారంతో విడిపోతున్న జంటలు 32% సంథింగ్ ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతవరకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. దాని జన్మజాతకం ద్వారా నేను పరిశీలించినప్పుడు మేషలగ్నం నుంచి 5వ స్థానంలో, అంటే మేషలగ్నం నుంచి 5వ స్థానం ఏమిటి, సింహంలో కనుక కుజరాహులు కలిసి ఉన్నా, మీది వృషభ లగ్నం అయితే కన్యలో కనుక మీకు కుజరాహులు కలిసి ఉన్నా, అది ప్రమాద స్థితి. సంతాన ఆలస్య కారణము చేత, సంతానముల వల్ల వీరు విడిపోయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన గొడవలు ఏర్పడతాయి సంతానం వల్ల. మేషలగ్నము, వృషభ, మిథున లగ్నం, ఏ లగ్నమైనా సరే లగ్నాత్తు 5వ స్థానంలో కుజరాహులు కలిసి ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన విధానాలు భిన్నంగా ఉంటాయి. అలాగే అక్కడ సింగిల్గా రాహు ఉన్న మంచిదే, కుజుడు సింగిల్గా ఉన్న మంచిదే. శుభగ్రహంతో కనుక రాహు కుజులు గురువుతో కలిసి ఉంటే ఇంకా మంచిది, అది శుభం కలుగుతుంది. అలాగే ఇప్పుడు 7వ స్థానంలో లగ్నము నుంచి 7వ స్థానంలో చూసినప్పుడు మీకు ఫోటోలు ఇచ్చాను నేను. మేషలగ్నం నుంచి 7వ స్థానంలో మీకు తుల అవుతుంది. తులలో కనుక కుజరాహులు కలిసి ఉన్న, అక్కడ కుజరాహులు కలిసి ఉంటే ఏమిటంటే స్ట్రెయిట్గా మనకి భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు ఉంటాయి. ఇద్దరి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని ఒకరికొకరు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ఒకరి మీద ఒకరి విపరీత అనుమానం ఉంటుంది, టెంపర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ 7వ స్థానంలో కుజరాహులు ఉన్న వాటిని
పెళ్లి చేసుకోవడానికి పరిహారాలు చెప్తాను ఏం చేయాలనేది. వీడియోని అందుకే పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మీరు అభిప్రాయాలు కామెంట్ రూపంలో రాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక అష్టమ స్థానంలో మేషలగ్నం నుంచి అష్టమ స్థానం వృశ్చికం అవుతోంది. మళ్ళీ చెప్తున్నా నేను, మేషలగ్నం కానీ వృషభ లగ్నం కానీ మిథునం కానీ 12 లగ్నాలు ఏదైనా సరే, మేష వృషభం నుంచి మీనం వరకు ఏ లగ్నమైనా సరే, లగ్నాత్తు ఈ స్థానాల్లో లగ్నము నుంచి 5వ స్థానం, అందుకే అక్కడ నెంబర్ పక్కన రాస్తాను గుర్తుపెట్టుకోండి. అలా కనుక గ్రహస్థితి ఉంటే మాత్రం ప్రమాదహేతు. ఇప్పుడు అష్టమ స్థానంలో మీకు శుక్రకుజులు కలిసి ఉంటే, శుక్రుడు కానీ కుజులు కలిసి ఉంటే అక్కడ వైధవ్య యోగము విధవ యోగం, అంటే విధవ యోగము అనే వచ్చేసి ఖచ్చితంగా వస్తుంది. అంటే భార్య కానీ భర్త కానీ మరణం, అకాల మరణం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమంది అడుగుతారు, ఇక కుజ దృష్టి, కుజ స్వక్షేత్రం ఇవన్నీ తర్వాత విషయం, ముందుగా ఇవి చూసుకోండి. శుక్రుడితో కుజుడు అనేవాడు స్ట్రెయిట్ అవే మీకు నష్టాన్ని కలిగిస్తాడు, ఆయుష్ను తగ్గిస్తాడు, మాంగళ్య దోషాన్ని కలిగిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్త. ఇది కుజదోష విషయంలో పరిహారం అయిందా లేదా తర్వాత విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ కుజుడు అష్టమంలో కదండి, మరి క్వశ్చన్ చేయకండి. ఎగ్జాంపుల్ మేష లగ్నానికి అష్టమం వేశాను నేను, అది వృషభ లగ్నానికి అష్టమ స్థానం అది ధనుస్సు అవుతోంది, మిథున లగ్నానికి మకరం అవుతోంది. అక్కడ మకరంలో కుజుడు ఉచ్చస్థితి కదా, కుజుడు శుక్రుడికి మిత్రక్షేత్రం కదా, అక్కడ ఉన్నప్పుడు కూడా అటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి మిగతా గ్రహాల ప్రభావం ఉంటుంది, కానీ జాతకంలో చూడగానే దీన్ని కొద్దిగా గట్టిగా పరిశీలించమని చెప్పండి. జ్యోతిష్కుడు ఎంత పరిహారం తగ్గింది, వేరే గ్రహాల దృష్టి ఉందా, ఇవన్నీ తర్వాత చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు సంశయాత్మకమైనటువంటి జాతకాలు ఇవి, దీనివల్ల ఇబ్బందులు కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లగ్నం వారికి మాత్రం ఈ విషయాలు చెప్తున్నాను నేను. ఇక నెక్స్ట్ మనకున్నది 9వ స్థానం. లగ్నం 9వ స్థానంలో కనుక కుజరాహులు ఉన్నట్టయితే, అంటే జన్మలగ్నం నుంచి 9వ స్థానంలో కుజరాహులు ఉన్నట్టయితే ఇద్దరి మధ్యలో లేనిపోయినటువంటి సంతానాలస్యం, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడం. రెండవది, నేను వేరు కాపురం ఉంటే వస్తాను, నువ్వంటే నాకు ఇష్టమే కానీ మీ అమ్మ నాన్నలు ఉండకూడదు, మీ కుటుంబంతో దూరంగా ఉండాలి అన్నటువంటి భావనలు ఎక్కువ ఏర్పడతాయి. లేదంటే ఈ అబ్బాయికి అనవసరమైనటువంటి వ్యక్తులతో వాయువరుసలైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాతకంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా సప్తమ, అష్టమ, పంచమ, 9వ స్థానాల్లో కుజరాహులు కానీ అష్టమ స్థానంలో శుక్రరాహులు కానీ కలిసి ఉండడం అనేది తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ యొక్క రకమైనటువంటి లగ్న స్థితి, అంటే లగ్నాత్తు సప్తమ, అష్టమ, 9వ, పంచమ స్థానంలో ఇలాంటి కనుక కలయిక, దుష్టగ్రహాల కలయిక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు 2 పరిహారాలు ఉంటాయి. ఒకటి కుజకు రాహుగ్రహానికి జపం చేయించుకోవడం. అలాగే మనం ఒకప్పుడు చెప్పుకున్న ఒక స్పెషల్ వీడియో, ఒక మేడి చెట్టు రావి చెట్టు కలిసిన వాటికి తప్పకుండా పూజ చేయడం, దారం కట్టడం, పూజ చేయడం, ఇది తప్పకుండా చేయాలి. అలాగే తప్పనిసరిగా ఈ కుజగ్రహ దోష నివృత్తి కొరకు, కుజరాహుల యొక్క దోష నివృత్తి కొరకు తప్పకుండా మనం మణి సూక్త హవనాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయడం అనేది తప్పకుండా చేయాలి. అలాగే తప్పనిసరిగా మీరు చేయాల్సింది, ఒకవేళ ఇటువంటి జాతకాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళైతే ఎట్టి పెద్దలు మీరు మొహమాట పడకండి. జన అజ్ఞాన వేదికల వాళ్ళు వచ్చి ఇలా చేస్తారు, మూఢనమ్మకం, ఆ నమ్మకం, పీడ నమ్మకం, ఇవన్నీ చాలా చూసాం. వాళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు కూడా జన విజ్ఞాన వేదికలు ఉన్నటువంటి తాత ముత్తాతలు ఇలాంటి పూజలు చేసి వీళ్ళని కన్నారు. ఆ తర్వాత ఏ గ్రహణం రోజున ఏమావాసులు పుట్టుంటారు, ఇట్లా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ విషయం పక్కన పెట్టండి. ఇక్కడ నేను చెప్పొచ్చేది మాత్రం మీకు, ఒకవేళ ఆడవాళ్ళైతే, ఆడకూతుళ్ళైతే అర్క వివాహము, తెల్ల జిల్లేడు చెట్టుకి ఎంగేజ్మెంట్కు ముందుగానే మీరు తెల్ల జిల్లేడు చెట్టుకి వివాహం చేసుకోవాలి. మగవాళ్ళైతే ఇటువంటి జాతకం మగవాళ్ళకు ఉన్నట్టయితే కుంభ వివాహం, మొహమాటం లేకుండా మీ కుమారుడికి కుంభ వివాహం జరిపించండి. పెళ్ళిళ్ళు చూడకూడదు, స్టార్ట్ చేయకపోయినా సరే ముందుగానే హాయిగా చేసి ఉంచండి. దానివల్ల ఏమిటంటే ప్రశాంతమైన వైవాహిక జీవనం ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటివి మీరు జాతకాలు ఉన్నప్పుడు జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు గురుగ్రహ దృష్టి ఉందా, పంచమగ్రహ దృష్టి ఉందా, అంటే 5వ స్థానం మీద గురు దృష్టి, 9వ స్థానం మీద గురు దృష్టి ఉందా, పాపార్గళ శుభార్గళ అంటే 2 పాపగ్రహాల మధ్య ఉందా, 2 శుభగ్రహాల మధ్య ఉందా, నవాంశుడు ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ తర్వాత విషయం. ఇలా ఉన్నప్పుడు వెంటనే ఇటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. తప్పకుండా వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాల్ని 10 మందికి తెలియజేయాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనం 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి అని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, కళ్యాణమస్తు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.